నవరాత్రిలో ఇది 4వ రోజండి. ఈ రోజు అలంకరణ వచ్చేసి కాత్యాయని దేవి. అలానే ప్రసాదం రవ్వ కేసరండి. అలానే ఈ రోజు ఇంకో ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు, అదే బెల్లం అన్నం. నేనైతే రవ్వ కేసరి ప్రిపేర్ చేస్తున్నా అండి నైవేద్యంగా. రవ్వ కేసరికి కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకుని ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసా. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో రవ్వ అయితే వేసా అండి, అదే సూజీ నూక వేసి కొంచెంసేపు వేయించి అందులోనే అదే క్వాంటిటీలో చక్కెర తీసుకుని అది కూడా వేసి కొంచెంసేపు కలిపేసి అందులోనే పాలు వేసా అండి. పాలు వేసి కొంచెంసేపు ఉడకనిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసేసా. తర్వాత కొంచెం ఆవు నెయ్యి అయితే పైన అలా వేసా అండి, నైవేద్యం కదా అందుకనేసి. ఇంకా అదైతే గిన్నెలోకి తీసేసుకుని నైవేద్యం అమ్మవారికి అయితే సమర్పించేద్దాం. మీకు ఈరోజు ఇంకొక గుడి చూపించబోతున్నా అండి, అది ఈ వీడియోలో మీరు చూసేస్తారు. ముందు ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకున్న నైవేద్యాన్ని అయితే అమ్మవారి వద్ద పెట్టి దండం అయితే పెట్టేసుకుందాం. ఈరోజు కూడా నేను పూజ వీడియో అయితే ఏం చూపించట్లేదండి. నైవేద్యం సమర్పించి ధూపం వేసేటప్పుడు చిన్న వీడియో క్లిప్ రికార్డ్ చేసా, అదైతే మీరు చూస్తున్నారు ఇప్పుడు. రోజైతే 108 అష్టోత్తరం అయితే చదువుకున్నా అండి, కాత్యాయని అష్టోత్తరం. పూజ చాలా బాగా జరిగిందండి ఈ రోజైతే. మీకు గుడి చూపిస్తా అన్నా కదండి, ఇదేనండి అది కాళికామాత గుడి. నేనైతే ఈ రోజే ఫస్ట్ టైం వెళ్తున్నా అండి ఈ గుడికి, ఎప్పుడూ అయితే ఈ గుడికి వెళ్ళలేదు. సో వెళ్ళా కదా అని వీడియో అయితే రికార్డ్ చేసా. ఈ గుడిలో ఏదో తెలియని వైబ్రేషన్ అయితే ఉందండి, కాళికామాత కదా ఆటోమేటిక్ గా వైబ్రేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏదో తెలియని పాజిటివిటీ. ఇంకా ఆ గుడిలోకి వెళ్తే ఏం గుర్తురావండి, ఆమెను ఎలా చూస్తూ ఉంటాము, అంత పాజిటివ్ గా ఉంది ఆ టెంపుల్ అయితే.